కొండా సురేఖ మళ్ళీ ఎళ్లి అపాయింట్‌మెంట్ తీసుకొని మరి ఎళ్లి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టొచ్చింది. ఇక మరి అధినాయకత్వం ఏం చేస్తుంది అన్నటువంటిది ఇక్కడ కీ పాయింటు. ఇక్కడ రేవంత్ కూడా నాకేం వ్యక్తిగత కక్ష లేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా కొండా సురేఖకి మద్దతుగా లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కూడా ఆమెను తొలగించాలన్నటువంటి పాయింట్‌కే కట్టుబడి ఉండటం అధిష్టానానికి ఆ రిపోర్ట్ కూడా పంపించారు. అయితే ఇప్పుడు తాజాగా బయటకొచ్చింది మాత్రం అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి నిన్న తాజాగా మీడియా ముందుకొచ్చి కొండా సురేఖ ఒక ఆడపిల్ల కంట కన్నీరు కింద పడితే వరదలైపోద్ది, సునామీ అయిపోతుంది లాంటి స్టేట్మెంట్‌తో పాటు కొండా సురేఖకు వ్యతిరేకంగా పెట్టిన ప్రెస్ మీట్‌కి నన్ను పిలవలేదు, పిలిచుంటే గనక నేను వేరేగా చెప్పేవాడిని అని చెప్పుకొచ్చాడు. తద్వారా ఓవరాల్‌గా కొండా సురేఖకి కూడా మద్దతిచ్చే ఒక టీమ్ తయారవుతోంది.